వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్. నేను మీ వంశీకృష్ణ. ఎస్ఎస్సి సిజిఎల్ ని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ గా కొన్ని వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో భాగంగా ఇది వర్డ్ ఆఫ్ ద డే కి సంబంధించిన వీడియో. సో మనకు ఎస్ఎస్సి సిజిఎల్ లో సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇలా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ ఇన్ దట్ ఎగ్జామ్, ఇన్ మెనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో వీ కెన్ ఫైండ్ అవుట్ దీస్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. మరి ఇవి ఎక్కడి నుంచి ఇస్తారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ గా బుక్ కొనుక్కొని అందులో వచ్చినటువంటి వర్డ్స్ అన్ని మగప్ చేస్తే లాభం లేదు. ఎందుకంటే ఇవి ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా న్యూస్ పేపర్స్ లో వచ్చే వర్డ్స్ ని బేస్ చేసుకుని అడగడం జరుగుతుంది. సో ఈ రోజు హిందీ న్యూస్ పేపర్ లో చూసినట్లయితే మనకు ఒక సెంటెన్స్ కనబడుతుంది, ఇజ్రాయెల్ క్యారీడ్ అవుట్ సెవెరల్ క్లాండిస్టైన్ అటాక్స్ ఇన్సైడ్ ఇరాన్. ఇది ఈ రోజే కాదు, మనకు ఈ వర్డ్ ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 వీక్ నుండి రిపీట్ అవుతూ వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ వర్డ్. మరి క్లాండిస్టైన్ అంటే ఏంటంటే డన్ సీక్రెట్లీ, అంటే మనం రహస్యంగా ఏదైనా వర్క్ చేసినట్లయితే దానికి మనము క్లాండిస్టైన్ అనే వర్డ్ ని యూజ్ చేయొచ్చు. సో అటాక్స్ అనేది ఇక్కడ నౌన్ అవుతుంది. సో నౌన్ ముందు యూజ్ చేసాం కాబట్టి ఇది అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, మై అంకుల్ పర్ఫార్మ్ ఏ క్లాండిస్టైన్ మ్యారేజ్ ఎస్టర్డే. అంటే మా అంకుల్ ఒక ప్రీస్ట్ అనుకుందాం, ఎస్టర్డే రహస్యంగా ఒక మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అయితే చేయడం జరిగింది. సో నేను యూజ్ చేసిన వర్డ్ క్లాండిస్టైన్. సో క్లాండిస్టైన్ మ్యారేజ్. మరి ఇక్కడ ఇజ్రాయెల్ సీక్రెట్ గా ఇరాన్ లోని కొన్ని స్థావరాలపై దాడి చేసింది కదా, మరి వాళ్ళు దానికి ఒక పేరు కూడా పెట్టారు, అది ఆపరేషన్ రైజింగ్ లయన్. సో ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మరి మనకు డౌట్ రావాలి ఇక్కడ, సరే ఇండియా కండక్ట్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ కూడా ఈజ్ ఇట్ ఏ క్లాండిస్టైన్ అటాక్ అంటే కాదు. ఎందుకంటే ఇది రహస్యంగా సీక్రెట్ గా కనిపించినప్పటికీ అది సీక్రెట్ దాడి కాదు. ఎందుకంటే టెర్రరిస్టులు పాకిస్తాన్ వాళ్ళ సహకారంతో ఇండియాలోని అమాయకులైనటువంటి కొందరు టూరిస్ట్ టార్గెట్ గా చేసుకోవడంతో టెర్రరిస్టులను టార్గెట్ చేస్తూ చేసినటువంటి రిటాలియేషన్ అటాక్ ఇండియా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్. సో దాన్ని మనము క్లాండిస్టైన్ అటాక్ అని అనడానికి లేదు. దీనికి సినానిమ్స్ ఏంటంటే, అంటే సిమిలర్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఏంటంటే కోవర్ట్, ఫర్టివ్, సరెప్షియస్, సీక్రెట్, స్టెల్దీ. అంటే చాలా సినానిమ్స్ ఉంటాయండి, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్ సినానిమ్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి దీనికి యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ ఏంటంటే అబోవ్ బోర్డ్, ఆథరైజ్డ్, ఆనెస్ట్, ఓపెన్, లీగల్. సో ఇవి ఫ్రెండ్స్ క్లాండిస్టైన్ సంబంధించినటువంటి సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సో ఈ విధంగా మనం ప్రిపేర్ అయితే ఎగ్జామ్ లో డెఫినెట్ గా మనం ఒకాబులరీకి సంబంధించినటువంటి మార్క్స్ ని సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.